గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫెయిర్ యాపిల్. సో టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది స్కిన్ వైటనింగ్ బాత్ పౌడర్ రివ్యూ. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏంటి అంటే స్కిప్ చేయకుండా మీకు క్లారిటీగా అసలు ఫుల్ బాడీని వైటనింగ్ చేసుకోవడానికి ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి అన్నది వీడియో మధ్యలో నేను చెప్తూ ఉంటాను. సో స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు ఫైనల్లీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఫర్దర్గా మీరు యూస్ చేయాలా లేదా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. మేము నిజంగా అంటే సీరియస్లీ వైటనింగ్ అవ్వాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు బాత్ చేసేటప్పుడు వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తా. ఆ వీడియో కావాలా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో గాయ్స్ అండ్ నెక్స్ట్ యూజెస్ ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ దీన్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి ఒక మంచి స్మూత్ అండ్ షైన్ కనిపిస్తుంది. స్కిన్ గ్లోయింగ్తో పాటు వైటనింగ్ కూడా అవుతుంది. నాట్ ఫర్ గ్లోయింగ్, వైటనింగ్ కూడా ఇంక్లూడ్ మనకు వస్తుందన్నమాట. స్కిన్ ఒక మంచి బ్రైటనింగ్ స్మూత్ షైన్ అవుతూ మెరుస్తూ కనిపిస్తుంది బాడీ అంతా కూడా. సో దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి అని ఏం లేదు. మీ టైం షెడ్యూల్ని చూసుకొని వీక్లీ ట్వైస్ లేదా 3 times 4 times అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కిడ్స్ దగ్గర నుంచి కూడా వాడచ్చు, ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. అండ్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లేదు కాబట్టి 5 to 6 years నుంచి మీరు హ్యాపీగా ఈ పౌడర్ని యూస్ చేయొచ్చు కిడ్స్కి. అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది మాకు డెడ్ స్కిన్ పోయి బాడీ అంతా క్లియర్ అండ్ క్యూర్గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. విత్ వైటనింగ్ కాబట్టి అందరూ పర్చేస్ చేయండి అండ్ మీ స్కిన్ని మంచి మెరిపిస్తూ వైట్గా ఫెయిర్గా చూసుకోవచ్చు. సో మరి బాత్ పౌడర్ ఒక్కటే యూస్ చేస్తే వైటనింగ్ అవుతామా అన్నది నేను ఫైనల్లీ చెప్తాను. ఫస్ట్ దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ డ్రై స్కిన్ వాళ్ళు ఎలా అండ్ కాంబినేషన్ ఆయిలీ వీళ్ళు ఎలా యూస్ చేయాలి దీన్ని అనేది చెప్తాను. మీ స్కిన్ డ్రైగా ఉన్నట్లయితే విత్ మిల్క్ తీసుకొని యూస్ చేయడం వల్ల మంచి మాయిశ్చరైజింగ్ అవుతుంది, స్కిన్ మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది. అండ్ ఎలాంటి మీరు మాయిశ్చరైజర్ వాడకపోయినా స్కిన్ స్మూత్ అండ్ షైన్గా కనిపిస్తుంది అనమాట. సో కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా మిల్క్ అనేది సెట్ అవుతుంది. సో మీకు కావాలి అంటే మిల్క్ యూస్ చేయొచ్చు. లేదు నాకు ఎక్కువగా ఆయిలీ వద్దు, జస్ట్ ఫ్రెష్ లుక్ ఉండాలి మాకు అని మీరు అనుకున్నట్లయితే మాత్రం మీరు దీంట్లో రోజ్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కానీ తీసుకోవచ్చు. అలా తీసుకొని నీట్గా మనము మిక్స్ చేసుకొని యూస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మిల్క్ తీసుకున్న, ప్లెయిన్ వాటర్ తీసుకున్న, రోజ్ వాటర్ తీసుకున్న రిజల్ట్ సేమ్ ఉంటుంది. మిల్క్తో ఏంటి అంటే విత్ మాయిశ్చరైజింగ్ అవుతుంది, బాడీ బాగా స్మూత్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మిల్క్ చెప్పాము. మీకు కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ వాటర్ అయినా సరే తీసుకోవచ్చు. ప్రాపర్గా దీన్ని మిక్స్ చేసుకొని ఒక 10 to 5 minutes స్కిన్ మీద పెట్టుకొని మనం నీట్గా మసాజ్ ఇస్తూ క్లీన్ చేసుకుంటే బాడీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది బాత్కి బిఫోర్ యూజ్ చేయాలి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మీ సోప్ తోటి క్లీన్గా బాత్ అనేది చేసేయాలి. ఇలా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటే స్కిన్ స్మూత్ అవుతూ ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ వైటనింగ్ మీకు కనిపిస్తుంది. బట్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇంకా స్కిన్ స్మూత్ అండ్ షైన్గా కనిపిస్తుంది అనమాట. సో దీంతో పాటు ఇంక్లూడ్ ఇంకా ఎలాంటి క్రీమ్స్ లేదా లోషన్స్ అండ్ సోప్స్ ఏది వాడితే మనం ఫెయిర్ అవుతాము అని చెప్పి మీకు డౌట్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ మన దగ్గర చాలామంది తీసుకొని యూజ్ చేసేది ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హెర్బల్ బాడీ లోషన్. సో 750 rupees అవుతుంది. స్క్రీన్ మీద నేను పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ గోయ్స్ ఈ లోషన్ని మీరు నైట్ అప్లై చేసుకుంటారు కదా, మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఏ సోప్తో మనం బాత్ చేస్తే బ్రైటనింగ్ అనేది అవుతాము అన్నది న్యాచురల్ స్కిన్ వైటనింగ్ సోప్ అనమాట. సో ఇది మీ అందరికీ తెలుసు, మన దగ్గర బాగా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ ఇదే. అండ్ హెర్బల్ బాడీ లోషన్ న్యాచురల్ సోప్ చాలామంది తీసుకుంటున్నారు అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారు. సో అండ్ నెక్స్ట్ నేను అది కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో గాయ్స్ అండ్ రెగ్యులర్గా మనము ఈ బాత్ పౌడర్ యూస్ చేస్తూ లోషన్ సోప్ ఇంక్లూడ్ వాడటం వల్ల స్కిన్ మంచి బ్రైటనింగ్ అవుతుంది అండ్ మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది అండ్ షైన్ అవుతుంది. ఎలాంటి హార్మ్ఫుల్ లేదు. సో హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇందులో ఆల్మండ్ పౌడర్ ఉండడం వల్ల మన స్కిన్ ఇంకా మంచి స్మూత్ అయితే వస్తుంది అండ్ లైటనింగ్ కూడా అవుతుంది అనమాట. సో బెస్ట్ స్కిన్ వైటనింగ్ బాత్ పౌడర్. సో మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి. బట్ సిఓడి అయితే ఉండదు మన దగ్గర, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. సో అండ్ డౌట్స్ కోసం అయితే కామెంట్ సెక్షన్లో మీకు డౌట్ ఉన్నది అడగండి, నేను రిప్లై మీకు ఇస్తాను. బట్ వాట్సాప్లో డౌట్స్ అనేవి క్లియర్ అయితే చేయబడవు, ఓన్లీ ఆర్డర్ కోసం మాత్రమే నెంబర్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటేనే వాట్సాప్కి అయితే వచ్చేసాయండి. సో అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న
పౌడర్ అండ్ కంప్లీట్గా మనకి ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఈ పౌడర్ని మనము విత్ మిల్క్తో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు యూస్ చేసి చూద్దాము ఎంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు తెలుస్తుంది. ఇది ఫేస్ అండ్ బాడీ రెండు యూస్ చేసుకోవచ్చా అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది కదా. నా సజెషన్ అయితే ఓన్లీ ఫర్ బాడీ యూస్ చేయడం మంచిది. ఇది బాడీ బ్రైటనింగ్కి చాలా బాగుంటుంది. మీకు ఫేస్కి కావాలి అంటే నేను నెక్స్ట్ బీట్రూట్ బాత్ పౌడర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను, అది కూడా మంచి వైట్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే దీన్ని ఓన్లీ ఫర్ బాడీ కోసం తీసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ కామన్గా నన్ను అడిగే డౌట్, ఇది యూస్ చేయడం వల్ల ఎన్ని డేస్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి. కామన్గా మనకి 2 or 3 డేస్లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో బట్ కానీ మీరు రెగ్యులర్గా యూస్ చేసే టైం ఉండదు కాబట్టి వీక్లీ ట్వైస్ 3 or 4 టైమ్స్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి కంటిన్యూస్గా అలా వాడుతూ మీరు వెళ్ళండి. మీకు గ్లోయింగ్ అండ్ రిజల్ట్ స్మూత్ అంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. రిజల్ట్ అనేది 100% ఉంటుంది, ఉండకపోవడం అనేది ఎవరికీ ఉండదు. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఒకరికి పడుతుంది ఒకరికి పడదు అని ఏమీ ఉండదు. బట్ మీరు నేను చెప్పినట్టుగా డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు విత్ మిల్క్ వితౌట్ మిల్క్ చూస్ చేసుకుని యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ప్రాపర్గా మీకు తెలుస్తుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం ప్రాపర్గా రిమూవ్ అయిపోతుంది అండ్ మంచి గ్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో గాయ్స్ నేను ఇక్కడ ఒక 5 minutes పాటుగా నీట్గా మసాజ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు మనం బాడీ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అంతా నీట్గా అండ్ ప్రాపర్గా అయిపోయిన తర్వాత కొంచెం మనకి ఏంటి అంటే డ్రై అయినట్టుగా ఫీల్ అనిపించింది అంటే, అలాంటి ఫీల్ ఉంటే మాత్రం కొంచెం మిల్క్ వేసుకొని మళ్ళీ నీట్గా ఒకసారి మసాజ్ ఇస్తే ఏంటి అంటే న్యాచురల్ మాయిశ్చరైజింగ్ అనేది మన బాడీ మళ్ళీ స్మూత్గా అయితే అయిపోతుంది అనమాట. మీకు కావాలి అనుకుంటే అలా చేయొచ్చు, లేదు అంటే మీ ఆఫ్టర్ బాత్ ఒక మంచి మాయిశ్చరైజర్ని బాడీ అంతా అప్లై చేసుకుంటే మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది, లేదా బాడీ లోషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. కావాలి అంటే ఇలా మిల్క్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటుగా మళ్ళీ మసాజ్ ఇచ్చి క్లీన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది షైన్ అనేది. బట్ మిల్క్ మాకు పడదు అండ్ మా బాడీ ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది అనుకుంటే మాత్రం మిల్క్ని అవాయిడ్ చేసేయండి. సో ఎంత నీట్గా మొత్తం ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిందో మీరే చెక్ చేసేయండి. చాలా విజిబుల్ రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా మనకు కనిపించేస్తుంది, ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా సింపుల్గా ఇలా బాడీని ఒక మంచి పాలిషర్ లాగా ఈ బాత్ పౌడర్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసి యూస్ చేయండి, మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంతో పాటుగా లోషన్ అండ్ సోప్ని కూడా పర్చేస్ చేయండి. ఇంకా ప్రాపర్గా వైట్నింగ్ అనేది అవుతుంది, బాడీ అంతా ఈవెన్గా మంచి వైటనింగ్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఒక 5 minutes తర్వాత స్కిన్ మంచి షైన్ అండ్ గ్లో కూడా కనిపిస్తుంది. గాయ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.